no. Dude, something went to that room right now. 花子さん、遊びましょう。Okay, I get it. I'm going. హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో మీరు ఒక 5 రియల్ హారర్ వీడియోస్ని ఇంకా వాటి యొక్క బ్యాక్ స్టోరీస్ని తెలుసుకోబోతున్నారు. సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ కనుక చేస్తే మన ఛానల్లో కంటెంట్ చూడండి. మన ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఒక యూట్యూబర్ ఒక హాంటెడ్ హౌస్లో వీడియో రికార్డ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ యూట్యూబర్ కొన్ని రియల్ హారర్ వీడియోస్ని అయితే రికార్డ్ చేశాడు. ఆ వీడియోస్ని నేను ప్లే చేస్తున్నా, కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. So let's see if we have a shadow passing by. If there's any spirits here, can you show up here in front of me where the mirror is at? What was that? I don't know where it came from. ఈ వీడియోలో ఆ యూట్యూబర్ ఆ మిర్రర్ ముందు నిలబడి ఇక్కడ నియర్ బై ఎవరైనా ఉంటే రెస్పాండ్ అవ్వండి అని చెప్పి అన్నప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ రావడం మనం వినొచ్చు. In front of me where the mirror is at? Hello, anybody here? Oh, no. Dude, something went to that room right now. It's a big orb. I saw you. Can you come out? No, it's coming out. Come on. Oh my God. Dude, he went from right to left. Oh, I got the only chills. క్లియర్గా నోటీస్ చేశారా ఆ వైట్ షాడోని? ఆ యూట్యూబర్ వీడియో రికార్డ్ చేస్తూ అలాగా ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత తనకు ఒక వైట్ కలర్ షాడో టైప్ ది రూమ్ వైపు నుంచి అటు ఇటు వెళ్ళటం మనం క్లియర్గా నోటీస్ చేయొచ్చు. I saw you. Can you come out? No, it's coming out. Come on. Oh my God. Dude, he went from right to left. Oh, I got the only chills. దాని తర్వాత మళ్ళా ఆ యూట్యూబర్ ముందు మిర్రర్ ఉన్న అదే రూమ్ కు వచ్చి మళ్ళా ఇక్కడ ఎవరున్నారో వాళ్ళు నాకు కనిపించండి, నేను మిమ్మల్ని ఏం చేయను అని చెప్పి ఆ మిర్రర్ ముందు నిలబడి అడుగుతున్నప్పుడు ఆ మిర్రర్ లో ఆ యూట్యూబర్ కి ఒక వైట్ కలర్ షాడో లాంటిది కనిపిస్తుంది. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. Mirror on the wall. Who's that child reflecting through that wall? Mirror, sorry, that was corny. I'm so nervous right now. I don't know what to do. Look at the shadow. Oh, hello. Dude, that was that. ఇదంతా జరిగిన తర్వాత కొంత టైంకి ఆ యూట్యూబర్తో పాటు వచ్చిన కొంతమందికి బాడీ మీద ఎవరో గట్టిగా పట్టుకుని నొక్కినట్టు రెడ్ కలర్ ర్యాషెస్ కూడా వచ్చాయంట. జపాన్కి చెందిన ఒక యూట్యూబర్ ఒక హాంటెడ్ స్కూల్కి వీడియో రికార్డ్ చేయడానికి వెళ్ళాడు. అయితే ఆ యూట్యూబర్ ఆ హాంటెడ్ స్కూల్లో వీడియో రికార్డ్ చేస్తూ జాపనీస్కి చెందిన స్పిరిట్స్తో కనెక్ట్ అయ్యే ఒక గేమ్ని ఆడటానికి ట్రై చేశాడు. అప్పుడు ఏం జరిగిందో మీరే చూడండి. వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, మీకు కొంచెం బోరింగ్ అనిపించవచ్చు, బట్ లాస్ట్ వరకు అయితే చూడండి. నేను మళ్ళీ లాస్ట్లో అయితే మాట్లాడతాను, కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. 花子さん、遊びましょう。花子さん、遊びましょう。花子さん、遊びましょう。
ちくでおおびっくりしたまあ家帰って映像を確認したらなんか映ってるパターンもあるからおおびっくりしたあかん急に鏡はあかんて急に鏡はあかんマジちょっと監視カメラ止めていやびっくりするわもうマジでやめてよబేసిక్గా ఆ యూట్యూబర్ తన గేమ్ వర్కౌట్ కాలేదు, స్పిరిట్ ఏమీ రెస్పాండ్ కాలేదని అనుకున్నాడు. బట్ ఈ వీడియోని స్లో మోషన్ అబ్జర్వ్ చేస్తే మీకు ఆ పర్సన్ భుజం పైన ఒక హ్యాండ్ లాంటిది కనిపిస్తుంది. ఆ హాంటెడ్ స్కూల్లో ఉన్న స్పిరిట్ అనేది దీంతో కమ్యూనికేట్ అవడానికి వచ్చిందంటారా? దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, మన ఛానల్ చాలా చిన్నది. వీడియోని కనుక ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా చూస్తుంటే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫారెన్ సైడ్ ఒక స్కూల్లో ఒక టీచర్ రికార్డ్ చేసిన వీడియో ఇది. వన్ ఫైన్ డే నైట్ అంట ఆ టీచర్ తన క్లాసెస్ కంప్లీట్ చేసుకుని తనకున్న వర్క్ కంప్లీట్ చేసేసరికల్లా బాగా లేట్ నైట్ అయిందంట. అయితే తన వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయే టైంలో ఆ క్లాస్ నుంచి బయటకు వచ్చేస్తూ ఉండగా తను ఒక పారానార్మల్ యాక్టివిటీని ఫేస్ చేశాడు. తనకైతే ఒక డార్క్ కలర్ షాడో అనేది క్లాస్లో అయితే కనిపించింది. అది కాకుండా తనకి డైరెక్ట్గా చూస్తుంటే ఆ షాడో కనిపించట్లేదు. టీవీలో చూస్తుంటే టీవీలో మిర్రర్ రిఫ్లెక్షన్ టైప్ పడద్దు కదా, రిఫ్లెక్షన్లో ఆ డార్క్ షాడో అయితే కనిపిస్తుందంట. ఒకసారి ఆ వీడియోని ప్లే చేస్తున్నా, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. Do you see? Do you see? I mean, is that not a kid sitting right there? క్లియర్గా మనం ఆ వీడియోలో చూడొచ్చు. అక్కడ చైర్స్ దగ్గర ఎవరో ఒక పర్సన్ కూర్చున్నట్టు కనిపిస్తున్నారు. అది కాకుండా ఒక స్మాల్ చైల్డ్ కూర్చున్నట్టు కనిపిస్తుంది. బట్ ఇన్ రియాలిటీ అక్కడైతే ఎవరూ లేరు. దాన్నే ఆ టీచర్ కూడా మనకి చూపించడానికి చాలా వరకు ట్రై చేశాడు. కొన్ని డేస్ తర్వాత మళ్ళీ ఆ టీచర్ ఆ క్లాస్ రూమ్లో వీడియోని రికార్డ్ చేసినప్పుడు మనకి ఆ టీవీలో కనిపించిన డార్క్ షాడో కనిపించదు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. బేసిక్గా ఈ వీడియో వచ్చిన తర్వాత కొన్ని రోజులకి అదే స్కూల్లో వర్క్ చేసే ఒక ఎంప్లాయీ, ఐ మీన్ నార్మల్గా ఉంటారు కదా, ఆయాస్ అంటారు, అలాగా ఆ స్కూల్లో పనిచేసే ఒక ఆయా చెప్పిన దాని ప్రకారం ఒక చిన్న పిల్లోడు ఆ స్కూల్లో కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే చనిపోయాడంట. దానికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా ఉంది. ఆ వీడియో క్లిప్ కూడా నేను ప్లే చేస్తున్నా, చూడండి. బేసిక్గా ఈ వీడియో క్లిప్ అనేది ఆ స్కూల్లో ఆ చిన్న పిల్లోడు చనిపోయినప్పుడు ఆ పిల్లవాడి బాడీని అంబులెన్స్లో తీసుకెళ్లేటప్పుడు వీడియో అంట ఇది. నిజంగా ఈ వీడియోలో మనకు కనిపించిన ఆ బ్లాక్ కలర్ షాడో లాంటిది ఆ చిన్న పిల్లోడు ఆత్మ అంటారా? అది కాకుండా ఆ స్కూల్లో పనిచేసే ఆయా చెప్పిన దాని ప్రకారం చాలాసార్లు చాలా మందికి ఇలాగా ఆ చిన్న పిల్లోడి షాడో అనేది కనిపించిందంట. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేయండి. జాపనీస్కి చెందిన చికెన్ బాల్ అనే యూట్యూబ్ ఛానల్కి సంబంధించిందే ఈ వీడియో. చికెన్ బాల్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉన్న పర్సన్ 1985లో డిస్ట్రాయ్ అయిపోయిన ఒక ఓల్డ్ అబెండెంట్ సిటీకి అయితే వెళ్ళాడు. 1985లో జపాన్కి చెందిన ఒక రిమోట్ ఏరియాలో కోల్డ్ మైన్స్ నుంచి వచ్చిన గ్యాస్ లీకేజ్ వల్ల నియర్లీ 68 మెంబర్స్ చనిపోయారంట. అంతేకాకుండా ఆ రోజు గ్యాస్ లీకేజ్ జరిగిన టైంలో ఒక బ్లాస్టింగ్ కూడా జరిగి విలేజ్ మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోయిందంట. ఇంకా ఆ టైంలో డిస్ట్రాయ్ అయిపోయిన విలేజ్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ని, ఇంకా ట్రైన్స్
ట్రైన్స్ని ఇంకా ఆ రైల్వే స్టేషన్ని ప్రిజర్వ్ చేసి కొన్ని వాటిని మ్యూజియంలో పెట్టారంట. ఇంకా స్టిల్ ఇప్పటికి ఆ రిమోట్ ఏరియాలో రైల్వే స్టేషన్ అనేది అలాగే ఉందంట. ఇంకా అక్కడ ఉన్న ట్రైన్ కూడా అలాగే ఉందంట. అయితే చాలా మంది నమ్మే దాని ప్రకారం ఆ రిమోట్ ప్లేస్ లో ఉన్న ఆ ట్రైన్ అనేది హాంటెడ్ ట్రైన్ గా చాలా మంది నమ్ముతారంట. చాలా మందికి నైట్ టైం ఆ ప్లేస్ నుంచి ఫుడ్ స్టెప్స్ వినిపించడం అలా జరుగుతూ ఉండేదంట. సో ఆ పర్సన్ అసలు ఇదంతా నిజమా కాదా అని చెప్పి చూద్దామని చెప్పి హాంటెడ్ వీడియో రికార్డ్ చేద్దామని చెప్పి ఆ ప్లేస్ కి వెళ్ళాడు. ఆ తర్వాత ఆ పర్సన్ రికార్డ్ చేసిన ఆ వీడియోని మీరు చూడండి. వీడియో కొంచెం నేను ఎక్స్టెండ్ చేసి పెడుతున్నా, ఎందుకంటే మీకు క్లియర్ గా అర్థం కావాలంటే వీడియో కొంచెం లెంత్ గానే ఉండాలి. సో ప్లీజ్ లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. కొంచెం బోరింగ్ గా అనిపిస్తే 1.5x స్పీడ్ లో పెట్టుకొని ప్లే చేయడానికి చూడండి. 開いてる。本当に開いてますね。あ、古い車両となってますが、これ扉閉めますね。何この音。歩く音。ఈ వీడియోలో క్లియర్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఆ పర్సన్ కొంత టైం వరకు ఆ ప్లేస్ లో అలా ఉండి చూస్తే తనకి కొంత టైం అయిన తర్వాత ఫుడ్ స్టెప్స్ అయితే వినిపిస్తాయి. బట్ ఆ ట్రైన్ లో మనకైతే ఎవరు కనిపించరు. ఆ ఫుడ్ స్టెప్స్ అనేవి తన దగ్గరికి ఎవరో వస్తున్నప్పుడు వచ్చే సౌండ్స్ లా వస్తూ ఉంటాయి. తను ఎంతసేపు చూసినా ఆ ఫుడ్ స్టెప్స్ అయితే వస్తాయి కానీ తనకైతే ఎవరు కనిపించరు. నిజంగానే ఆ ట్రైన్ లో ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి ఆ పర్సన్ మెల్లగా ఆ బోగి మొత్తం కూడా ఒకసారి చూసైతే వస్తాడు. ఎవరైనా పర్సన్ ఆ బోగిలో హైడ్ అయి ఉన్నాడా అని. 一応ね、検証という形でやってみようと思います。じゃあ定点カメラの方で検証しますが、まあそういうスポットではないということで、何かが映るようなものはないのではないかと思います。え、なんか音するな。いや、定点をセットしたいと思います。బట్ ఆ యూట్యూబర్ కి ఆ బోగిలో ఎవరు కనిపించరు. బట్ ఒక ప్లేస్ లో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక ప్లేస్ లో మనకు ఒక లెగ్ అనేది మనం క్లియర్ గా నోటీస్ చేయొచ్చు. ఆ తర్వాత కూడా ఆ పర్సన్ చాలా సేపు ఆ ప్లేస్ లో ఉన్నాడు. తనకి ఫుడ్ స్టెప్స్ అయితే కంటిన్యూగా వినిపిస్తూనే ఉన్నాయి. సో ఇంకా తను భయంతో ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయాడంట. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేయండి. ఎలన్ పార్కర్ అనే ఒక ఫీమేల్ రిపోర్టర్ స్కాట్లాండ్ కి చెందిన 100 years బ్యాక్ నాటి ఒక ఓల్డెస్ట్ ఫోర్ట్ అనేది హాంటెడ్ అని చెప్పి తెలిసి ఆ ప్లేస్ లో ఒక నైట్ స్టే చేద్దామని ప్లాన్ వేసుకుంటుంది. నిజానికి ఎలన్ పార్కర్ అనే ఈ రిపోర్టర్ కి దెయ్యాలన్నా ఇంకా హాంటెడ్ ప్లేసెస్ అన్నా నమ్మకం అనేది చాలా తక్కువ. సో దెయ్యాలు లేవు అని ప్రూవ్ చేయడానికి చాలా మంది హాంటెడ్ గా భావించే ఈ ఓల్డెస్ట్ ఫోర్ట్ లో నైట్ స్టే చేద్దామని ప్లాన్ చేసుకుంటుంది. దానిలో భాగంగానే నైట్ టైం ఒక ప్లేస్ లో కెమెరాస్ పెట్టుకుని ఆ ఫోర్ట్ లోపలైతే కూర్చుంటుంది. కొంత టైం వరకు బానే ఉంది. నియర్లీ 1:50 AM వరకు కూడా ఆమె అయితే అన్యూజువల్ గా ఏమీ నోటీస్ చేయలేదు. బట్ ఈ ఎలన్ పార్కర్ 2 AM అవగానే ఇక్కడ దెయ్యాలు లేవు, ఏమీ లేవు, ఇదంతా జస్ట్ రూమర్స్ అని చెప్పి అన్నట్టు కొంచెం ఎగతాళి చేస్తున్నట్టు మాట్లాడేసరికి తను ఎవరో టచ్ చేసినట్టు తనకైతే అనిపించిందంట. గూస్ బంప్స్ కూడా వచ్చాయంట. వీడియోని ప్లే చేస్తున్నా చూడండి. So,
Had no signs of her tonight. But if ever you were going to see a ghost, you think it would be here. So maybe it's all just rubbish. Maybe it's all just hocus pocus. Maybe there is no such thing as ghosts whatsoever. Anyway, I'm prepared to wait. Catherine. Oh, Catherine. It's creeping me out now. Okay, I get it. I'm going. Okay, Catherine, I get it. Then something moves in the dungeon, but I'm not staying to find out what it is. I'm freaking going. లన్ పార్కర్ అనే ఆ ఫీమేల్ జర్నలిస్ట్కి నిజంగానే హారర్ ఎక్స్పీరియన్స్ జరిగిన తర్వాత తను ఏం చెప్పిందో మీరు వినండి. I'd like to think I'm a pretty rational person, but and if you're interested to play back what's on that tape. The chair banging on its own with such purpose is what scared me. And an intense electric feeling down the right side of my face and head. I don't know if you can see that, but I'm shaking like a leaf. తనకి ఎవరో టచ్ చేసినట్టు అనిపించిందంట, ఇంకా ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు అనిపించిందంట, ఇంకా గూస్ బంప్స్ కూడా వచ్చాయంట. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేయండి. ఇది గాయ్స్ ఈరోజు వీడియోకి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మనీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ అండ్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్. మళ్ళీ చెప్తున్నా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. మిమ్మల్ని నేను అస్సలు డిసప్పాయింట్ చేయను. హారర్ కంటెంట్ ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేబీ ఈ వీడియోలో హారర్ కంటెంట్ కొంచెం తక్కువ అవ్వచ్చు, బట్ అప్కమింగ్ వీడియోస్లో నేను ఎక్స్ట్రీమ్గా ఇంకా చాలా భయంకరంగా ఉండే హారర్ క్లిప్స్ కోసం అయితే వెతుకుతున్నా. సో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని హారర్ క్లిప్స్ కోసం వెయిట్ చేయి.